ఒక ఆయన ఎప్పుడూ కూడా ఎవరైనా పెద్దలు ఏదైనా భవిష్యద్వాణి చెప్తే ఒప్పుకునేవాడు కాదు. ఓ రోజున ఊళ్ళోకి వచ్చాడు భవిష్యద్వాణి చెప్పి ఆయన. అందరూ వెళ్ళి చెప్పించుకుంటున్నారు. ఈయన ఎవరి మాట నమ్మడండి అన్నారు. ఆయన అన్నాడు, ఆ భవిష్యద్వాణి చెప్పి ఆయన, రేపు మిట్ట మధ్యాహ్నం 12 గంటలకి నువ్వు పాయసం తింటావు అన్నాడు. వీడు అన్నాడు కాబట్టి అది అబద్ధం అవ్వాలని ఆయన ఊరు విడిచిపెట్టి అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎలా తింటాను నేను పాయసం? ఈయన వెళ్ళి ఓ చెట్టు కింద కూర్చున్నాడు. 11:30 అయింది. అటుగా వెడుతున్న బాటసారులందరూ మూటలు విప్పుకుని అన్నాలు తిందామని కూర్చున్నారు. కూర్చునేసరికి 11:12 అయింది. ఇంకా వాళ్ళు నోట్లో ముద్ద పెట్టుకుందాం అనుకుంటున్నారు. దారి దొంగలు వస్తున్నారన్నారు. వీళ్ళందరూ విప్పిన మూటలు విప్పినట్టు వదిలేసి పారిపోయారు. ఈయనొక్కడు మాత్రం, అయ్యి బాబు ఇప్పుడు పారిపోవడం ఎందుకు, మనం 12 అయిపోతోంది, మనం ఎవ్వరికంటా పనకూడదని ఓ చెట్టే, ఆ చెట్టే ఎక్కి పైన కూర్చున్నాడు. దొంగలు వచ్చారు. 5 నిమిషాలు తక్కువ 12 అయింది. ఒరే మంచి ఆకలి మీద ఉన్నాం, భలే ఉందిరా, అన్ని పాయసాన్నాలే, ఒరే పాయసాన్నం మిగిలిందిరా తినేద్దాం అన్నారు. ఒరే ఆగండి ఆగండి,